నమస్తే. ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సరే, ఈ మధ్య కాలంలో కొన్ని సంచలనాలకు దారితీస్తుంది. అది వరుసగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో. సో, ఇదే తరుణంలో 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. "మా తాతగారి ఆశీస్సులున్నంత వరకు నన్నెవరు ఆపలేరన్నారు." రైట్. అంటే సినిమా రంగంలో ఆయన్ని ఆపేదెవరు? పోనీ ఇదేమన్నా రాజకీయాలకు సంబంధించి ఆపాదించి ఆయన మాట్లాడారా? అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు అసలు జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో అసలు ఆయన తొక్కుదాం అనుకుంటుంది ఎవరు? ఆయన నిజంగానే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆపాదించి మాట్లాడారనే అనుకుందాం. అసలు ఆయన ఆపేదెవరు? తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్‌ని ఆపగలిగేవాళ్ళున్నారా? ఎందుకంటే అతను ఇప్పుడు ప్రెజెంట్ ఒక పాన్ ఇండియా స్టార్. అలాంటిది నన్నెవరు ఆపలేరనే మాటల వెనక అర్థం ఏంటి? దాని వెనుకున్న పరమార్థం ఏంటి అసలు? ఆయన ఆంతర్యం ఏంటి అంటే, చాలామంది రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు అందరూ గూడా అంటున్నారు, చంద్రబాబు నాయుడుకి కుటుంబానికి, అలాగే జూనియర్ ఎన్టీఆర్‌కి మధ్య కొన్ని విభేదాలున్నాయి. దీనివల్లనే ఆయన పార్టీలోకి రావాలనుకుంటున్నారు. టీడీపీలో ఆయన తాతగారి పార్టీని ఆయన సొంతం జేసుకోవాలి. ఆయన ఆ పార్టీలో ముఖ్యంగా ఉండాలనుకుంటున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల మధ్య ఒక చర్చ జరిగింది. దీంట్లో డైరెక్ట్‌గా అక్కడ నారా చంద్రబాబు నాయుడు లోకేష్‌ని టార్గెట్ చేసే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది. నిజంగానే అసలు ఆయన వాళ్ళని ఉద్దేశించే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన ఉద్దేశించి మాట్లాడారా? గతంలో 2009 ఎన్నికలప్పుడు నిస్వార్థంగా ఆయన బయటికొచ్చి ఆయన ప్రచారం చేసిన తీరు మనం చూస్తే ఒక్కసారిగా సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్నట్లు ఉంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు. చాలామంది అనుకున్నారు. చాలామంది ఆయన అభిమానులు ఆరాధించారు కూడా. అంటే ఆయన మాట్లాడిన విధానం అలా ఉంటది. ఒకసారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఏం మాట్లాడారో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. చూసాం కదా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉన్నంత వరకు నన్నెవ్వరు ఆపలేరు అనే బోర్డు ఏదైతుందో అది ఇప్పుడు సంచలనానికి మారుపేరైంది. గతంలో అసలు ముఖ్యంగా నారావారి కుటుంబంతో కానీ, ఆయనకి నందమూరి ఫ్యామిలీతో కానీ చాలా మంచి సంబంధాలు, అనుబంధాలు ఉండేవి గతంలో. అంటే బాబాయ్ 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 అంటూ కూడాను గతంలో బాలయ్య బాబు పేరు తరచూ మాట్లాడేవారు. దాని తర్వాత అసలు బాలయ్య గురించి స్పీచే రావట్లేదు, బాలయ్య గురించి ప్రస్తావనే రావట్లేదు అనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం. ఎక్కడ ఇది స్ప్లిట్ అయింది, వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ విడిపోయారు వీళ్ళంతా, ఎక్కడ విభేదాలు తలెత్తాయి అని చెప్పుకుంటే, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వల్లభనేని వంశీ, అలాగే వీళ్ళు ఎవరైతే నారా భువనేశ్వరి గురించి మాట్లాడారో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు అనేది ముఖ్యంగా చాలా మంది విమర్శించారు జూనియర్ ఎన్టీఆర్ని. దాని తర్వాత లేట్గా ఆయన స్పందించి ఒక వీడియో రిలీజ్ చేయడంతో ఆయన వైసీపీకి కోవర్ట్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మామగారు వైసీపీలో జాయిన్ అయ్యారు, ఆయన వైసీపీ కోవర్ట్గా ఉన్నారు, అందుకే స్పందించలేదు అనేది చాలా పెద్ద చర్చ జరిగింది ఆ మధ్యకాలంలో. కానీ అక్కడి నుంచే బాలకృష్ణకి ఎన్టీఆర్కి కానీ, అలాగే చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఎన్టీఆర్ కుటుంబానికి కానీ స్ప్లిట్స్ వచ్చాయి. వీళ్ళిద్దరి మధ్య అక్కడ విభేదాలు తలెత్తాయని చెప్పేసి మొదట్లో అది జరిగింది. సో అదంతా వార్ 1 అనుకుంటే నిజంగానే ఇప్పుడు ఆయన సినిమా పేరు వార్ 2. సో ఇప్పుడు వార్ 2 నడుస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు నన్నెవరూ ఆపలేరు అనే వర్డ్ అనేది చాలా దూరం రాజకీయ పరంగా అందరినీ ఆలోచింపచేసింది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే అసలు ఆయన ఆపేదెవరు? ఆయన ఎవరు ఆపగలుగుతారు అనేది చర్చ. అంటే మరి ముఖ్యంగా ఏదున్నా సరే జూనియర్ ఎన్టీఆర్ ఆచితూచి మాట్లాడే వ్యక్తి. ఏదో వేగ్గా మాట్లాడే వ్యక్తి కాదు, లేదంటే అలజడి సృష్టించాలి అని చెప్పేసి అలాంటి అలజడి సృష్టించాలని ఆయన మాట్లాడే వ్యక్తి కాదు. ఏదున్నా సరే ఆచితూచి మాట్లాడే వ్యక్తి. ఎందుకంటే రీసెంట్‌గా వార్ 2 సినిమాకి సంబంధించి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గానీ, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్‌కి గానీ థాంక్స్ చెప్పలేదని వితిన్ 30 మినిట్స్ లోపలే ఇమ్మీడియేట్‌గా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. రేవంత్ రెడ్డికి సారీ చెప్పుకుంటూ, అలాగే వాళ్ళందరికీ థాంక్స్ చెప్పుకుంటూ కూడా ఆయన వీడియో రిలీజ్ చేశారు. అంటే ఆయన ఆచితూచి మాట్లాడగలుగుతాడు. ఏదున్నా సరే మనస్ఫూర్తిగా ఆలోచించి మాట్లాడగలిగే వ్యక్తి. జూనియర్ ఎన్టీఆర్ ఏది కూడా ఆషామాషాగా మాట్లాడే వ్యక్తి కాదు, తొందరపడే వ్యక్తి కాదు. సో అలాంటి వ్యక్తి అంత పెద్ద మాట అన్నాడు అంటే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది ఒక పెద్ద పెనుదుమారమే రేపింది. రానున్న రోజుల్లో ఆయన పార్టీలోకి వస్తారు అనేది ఒక క్లియర్ కట్ మెసేజ్ ప్రజలకు ఇచ్చాడు ఇండైరెక్ట్‌గా అనేది మరొక చర్చ జరుగుతుంది. కానీ నిజంగానే ఇండస్ట్రీకి సంబంధించి ఆయన ఏమైనా మాట్లాడాడా అంటే, గతంలో టీడీపీ వాళ్ళే, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలే కొంతమంది దేవరా సినిమా ఫ్లాప్ అని,
దేవరాకు సంబంధించి నెగిటివ్ టాక్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చాలామంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారు అని చెప్పేసి కూడా మరొక చర్చ జరుగుతుంది. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ దేవరా గురించి గతంలో చాలా పెద్ద రచ్చ జరిగింది. అసలు మంచి సినిమా లేదంటే ఆ సినిమాకి సంబంధించి బ్యాడ్ టాక్ తీసుకొచ్చింది ఆయనకి సొంతకు సంబంధించిన టీడీపీకి సంబంధించిన కార్యకర్తలే ఉన్నారు, టీడీపీ వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి, దట్టు చంద్రబాబు నాయుడికి దగ్గరగా ఉన్న కొంతమంది ఉన్నారు అని చెప్పేసి ఒక పెద్ద చర్చ అయితే జరిగింది. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి, అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? నిజంగానే రాజకీయాలకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారా, లేదంటే దేవరా సినిమాని దృష్టిలో పెట్టుకుని అన్నారా, ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని అన్నారా? దీనికి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా 14వ తేదీన ఇటు వార్ 2 మూవీ రిలీజ్ అవుతుంది, అలాగే రజనీకాంత్ కూలీ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో దీనికి ఆజ్యం పోసినట్టు నారా లోకేష్, కేవలం ఇది లోకేష్ అఫీషియల్ పేజ్ నుంచి ఒక స్క్రీన్ షాట్ తీసుకుంది. ఇక్కడ రజనీకాంత్ సార్ కంప్లీట్స్ 50 years ఇన్ ఫిల్మ్స్. వి ఆడియన్స్ ఆర్ జస్ట్ లక్కీ టు లీవ్ ద రజనీ ఎరా. విల్ నెవర్ ఫర్గెట్ దిస్ అన్వేరింగ్ సపోర్ట్ టు అవర్ ఫ్యామిలీ ఇన్ యువర్ డార్కెస్ట్ అవర్. విషింగ్ టీమ్ కూలీ గ్రేట్ సక్సెస్ అని ఇచ్చారు. అంటే అదే రోజు 14వ తేదీనే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన సినిమా, హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ జంటగా నటించిన సినిమా, వాళ్ళిద్దరూ కో యాక్టర్స్గా మల్టీ స్టారర్ మూవీ వార్ 2. ఈ వార్ 2కి విష్ చేయలేదు కానీ కూలీకి విష్ చేశారు. దీనిపైన కూడా ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అలా మాట్లాడారనే లోకేష్ కేవలం కూలీ సినిమాకి మాత్రమే ఆల్ ది బెస్ట్ చెప్పారు, వార్ 2కి చెప్పలేదని చర్చ జరుగుతుంది. సో మొత్తంగా వీళ్ళ మధ్య వైరం ఏ విధంగా ఉందనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. రానున్న రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ అసలు పార్టీకి సంబంధించే ఈ వ్యాఖ్యలు చేశారా, రానున్న రోజుల్లో పార్టీలోకి రావాలని ఇలా మాట్లాడారా అనేది మీ యొక్క అభిప్రాయం అయితే తప్పకుండా తెలియజేయండి.